ఈ జనన మరణ చక్రం నుంచి తప్పించుకొని మోక్షాన్ని కానీ ముక్తి కానీ పొందేది ఈ సత్శిష్యులేనండి, లేకపోతే అందరికీ దొరుకుతుందంటారా? ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి మోక్ష మార్గాన్ని చూపెట్టాడంటారా లేదంటారా? చూపెట్టాడుగా. అది కూడా ఒక పద్ధతే, అంతేనా కాదా? ఆయన ఏమడిగాడు? నాకు ఎప్పటి నుంచో ఆ జన్మ వైరం ఉందిరా బాబు, విష్ణువుతోటి చాలా కాలం వెతికాను, ఎక్కడా కనపడలేదు. నువ్వేమిటో ఆ విష్ణువే నాకు కనపడుతున్నాడు, ఆ విష్ణువే నన్ను కాపాడుతున్నాడు, నాకు రోజు కనపడుతున్నాడు, ఎప్పుడూ కనపడుతున్నాడు అంటున్నావు కదా, ఆయన ఏదో ఒకసారి నా ముందుకు చూపెట్టు, నాకు పని అయిపోతుంది. నా ఈప్సితాన్ని, నా ఇచ్చని నెరవేర్చేటటువంటి పుత్రుడు లభించాడు ఈ జన్మలో అని ఎంతో గొప్పగా అడుగుతాడు అనమాట. ప్రహ్లాదుడు గొప్ప సూత్రం చెప్పాడు మనకి. ఎందుకు వెళ్ళడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు. చక్రి అంటే చక్రం చెత్త పట్టుకున్నాడని చెప్పుకుంటే వాచ్యార్థం, అది కాదు. చక్ర భ్రమణశీలమైనటువంటిదంతా చక్రే. అంటే ఆ చక్రాలన్నీ ఎవరి ఆధారంగా తిరుగుతున్నాయో వాడని అర్థం. ఆధారంలో ఉన్నవాడు విష్ణువు, ఆయన ఇరుసు దగ్గర ఉంటాడు, మిగిలిన ఆయన ఆధారం చేసుకుని తిరుగుతూ ఉంటాయి. జనన మరణం చక్రం అని అంటున్నాం. ఎందుకని అంటున్నాం? ఆ పరమాత్మే మరలా చెప్పాడు, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి అని చెప్పాడు. బాగా శోకించమాగవయ్యా, అది సైకిల్ తిరుగుతూ ఉంటుంది, పగల తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు ఎలా వస్తున్నాయో సహజంగా అలా వస్తాయ్యా అని చెప్పాడు. అదేమిటయ్యా ఏడవద్దంటావేమిటి అని అర్జునుడు అడిగాడు. ఇప్పుడు ఏమన్నాడు? సరే పని చెయ్యి, నీకు ఉపాయం చెప్తాను, అంతకాలే జమామేవ స్మరన్ మక్వా కళేబరం అని ఒక సూత్రం చెప్పాడు. సరేలే పోతున్నాను అంటున్నావు కదా, పోయేటప్పుడైనా నన్ను స్మరించు, అప్పుడు నన్నే పొందుతావు అన్నాడు. కాబట్టి పోయేటప్పుడు నేను ఎట్టా స్మరిస్తానండి, వీలవుతుందంటారా? అప్పుడు నా చేతిలో ఇంద్రియాలు ఉంటాయా? సామర్థ్యం నాకు ఉంటుందా? ఉండదు కదా. సరే అయితే ఓ పని చేయి, బతుకున్నప్పుడు చేయి, పోయేటప్పుడు చేయకపోతే బతుకున్నప్పుడు చేయవచ్చు కదా. అందుకని ఏం చెప్పాడు? మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామేవయే ప్రపద్యంతే మాయామేయాం తరంతితే. మరి చూడండి ఎన్ని సూత్రాలు చెప్పేశాడో, అవునా కాదా? అంటే ఏమిటి దాని అర్థం? సామాన్యులకి అవకాశం ఇచ్చాడు, సాధకులకి అవకాశం ఇచ్చాడు, శిష్యులకి అవకాశం ఉంది, సత్శిష్యులకు కూడా ఉంది. సత్శిష్యుడు జ్ఞాన మార్గంలో ధరిస్తాడు, శిష్యుడు భక్తి మార్గంలో ధరిస్తాడు, సాధకుడు యోగ మార్గంలో ధరిస్తాడు, సామాన్యుడు కర్మ మార్గంలో ధరిస్తాడు. మానవుడైన వాడికి మోక్షద్వారం తెరుచుకోకపోవడం ప్రశ్నే లేదు. ఎందుకని? అధికారి మానవుడే కదా. మిగిలిన 84 లక్షల జీవరాశులు అధికారులు కావు కదా. మరి బుద్ధిగత జీవిగా ప్రాదుర్భవం పొందినటువంటి మానవుడు మోక్షానికి అధికారం పొందకపోవడం అనే ప్రశ్న లేదు. కాకపోతే ఏ మార్గం అనేది వాడి పరిపక్వతను బట్టి ఉంటుంది. సామాన్యుడా, సాధకుడా, శిష్యుడా, సత్శిష్యుడా, ఆ స్థాయిని బట్టి వాడు ప్రయత్నం చేస్తాడు, అందుకుంటాడు. కాబట్టి సర్వులకు మోక్షదాయకమే. అంటే ఇప్పుడు జరిగేదంతా కూడా మోక్షము ముక్తి ఈ రెండు ప్రసాదిస్తామనే దానిపైనే ఎక్కువ జరుగుతూ ఉన్నది కదా గురుగారు. ఎలాగైనా ముక్తి మోక్షం వస్తుందని తెలుసుకున్నప్పుడు ఈ అందరిని ఆశ్రయించడం ఎంత అవసరమో పడుతుంది వాళ్ళకి. పిపీలికా న్యాయం అని ఒకటి ఉంటుంది. అంటే మహావాక్యాలు బోధ చేసేటప్పుడు ఇవన్నీ బోధ చేస్తారు, మామూలుగా సామాన్యులకి చెప్పరు. ఎందుకని రహస్యం అంటారు అంటే, ఏం చెప్తే నీ సందేహాలు తగ్గిపోతాయో అలా చెప్పాలి. బోధ చేసిన తర్వాత నాకు 1000 ప్రశ్నలు వచ్చినాయండి అన్నాం అనుకోండి, ఆ బోధ వేస్టే కదా. అంటే అధికారిత్వం లేని వాడికి మనం బోధించామని అర్థం, అంతే కదా. ఇప్పుడు మీ ఇంటికి కొత్త కోడలు వచ్చిందనుకోండి, ఇంటి తాళాలు ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తారు? అంతా కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని. తాళాలు ఇవ్వడానికే నీకు మాత్రం ఏముండాలి? నేను చాలా చెక్ చేసుకోవాలండి అంటున్నావే, ఏం అర్థం ఉంది? కానీ గురువుగారు మాత్రం బ్రహ్మజ్ఞానం ఎట్లా ఇచ్చేయాలి? రాగానే చేతిలో లడ్డు పెట్టినట్టు ఇచ్చేయాలా? అది అట్లా అవుతుందంటారా? అవదు కదా. కాబట్టి మోక్షం అనేది అబ్సల్యూట్ గోల్, ఆత్యంతిక లక్షణం. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. ప్రాథమిక లక్షణం దగ్గర నుంచి ఆత్యంతిక లక్షణం దాకా ఉంటుందండి. కాబట్టి ఆత్యంతికం అనేది మారదు, అది ఎప్పుడు అంతే ఉంటుంది. సృష్టి ఆది ఎందు అదే ఉంది, బ్రహ్మాండం పోయినా అదే ఉంటుంది. కాబట్టి ఏమంటే ఎలా అయినా నాకు మోక్షం వస్తుంది కదా, నేను ఎందుకు ఇవన్నీ చేయాలి అని అవతార మెహర్ బాబా గారిని అడిగారు ఒక ఆయన. ఎవరు చేయమన్నారా? నేను పరమాత్మ వచ్చి నేను బదిలాడేంటి? ఈశ్వరుడు వచ్చి నేను బదిలాడా?
ప్రతిలాడలేదుగా. పిపీలిక న్యాయం, జీవించు చక్కగా బ్రహ్మాండ ప్రళయం దాకా పుడుతూ పో. ఎవరు పోవద్దన్నారు? బ్రహ్మాండ ప్రళయంలో ఎలాగూ పోతావు, అప్పుడు ఎలాగూ నీకు ముక్తి ఖాయం. దానికి పిపీలిక న్యాయం అని పేరు. నువ్వేం కష్టపడక్కర్ల దానికి, చక్కగా జీవించు. ఇప్పుడు ఏం పోయినప్పుడు భూమండలం మీద అలా లేరా చాలామంది? వాళ్ళే సాధకులు, శిష్యులు, సత్శిష్యులు అని మనం చెప్పుకుంటున్నామే, వాళ్ళు అరుదుగానే ఉంటారు. ఎక్కువ మంది పిపీలిక న్యాయం వారే ఉంటారు. పరమాత్మకేం భేదం లేదు. ప్రయత్నం చేశారనుకోండి సులభం, ప్రయత్నం చేయనన్నారనుకోండి ఈశ్వరానుగ్రహం. బ్రహ్మాండ ప్రళయంలో అయినా ముక్తి తథ్యం, సందేహం ఏముంది అందులో. అంటే ఉన్న ఈ జన్మలోనే తరించాలంటే మాత్రం గురువుతో సాధ్యం. ఏమండి అంత దూరం నేను వెయిట్ చేయలేను మహానుభావ. 400 కోట్ల సంవత్సరాలు ఈ బ్రహ్మాండం ఉంటుందట. 400 కోట్ల సంవత్సరాల తర్వాత గ్యారంటీగా ముక్తి వస్తుందని బ్రహ్మాండ పురాణం చెప్తోంది. మరి నేను 400 కోట్ల సంవత్సరాలంటే సుమారు ఎన్నిసార్లు పుట్టిపోవాలి? ఈ ఆయు ప్రమాణం ప్రకారం చూస్తే మరి 100 సంవత్సరాల ప్రకారం పూర్ణాయుర్దాయం జీవించాడన్నా అబ్బో చాలాసార్లు పుట్టిపోవాలని తెలిసి పడల్లా. పుట్టిపోయిన ప్రతిసారి నీ జీవితం పడుతూ లేస్తూనే ఉంటుందిగా. నాకొద్దు మహాప్రభో అన్నటువంటి వాడికి ఒక పద్ధతి, అబ్బో నాకు ఇదే మహదానందం అండి అన్నవాడికి అదో పద్ధతి. కాబట్టి నీ ముముక్షత్వాన్ని బట్టి మోక్షేచ్ఛ మానవుడిలో 3 స్థాయిల్లో ఉంటుంది. తీవ్ర మోక్షేచ్ఛ, మధ్యమ మోక్షేచ్ఛ, మంద మోక్షేచ్ఛ. లేకుండా ఉండడు మానవుడు. ఏదో ఒక రకంగా బయటపడటానికే ప్రయత్నం చేస్తాడు. అది తాత్కాలికమా శాశ్వతమా అనేది వాడి పరిపక్వతను బట్టి ఉంటుంది. తీవ్ర మోక్షేచ్ఛ కలిగిన వాడు ఉన్నాడు, సులభం, వాడు దానికోసమే జీవిస్తాడు, వాడి జీవిత లక్ష్యం అదే, మిగిలిన వాడికి అప్రధానం. మధ్యమ మోక్షేచ్ఛ కలిగిన వాడు ఉన్నాడు, నాయనా నాకు ప్రపంచం కావాలి, మోక్షం కూడా కావాలి, ముందు ప్రపంచం కావాలి తర్వాత మోక్షం కావాలి. ఇది ద్వైత పద్ధతి, విశిష్టాద్వైత పద్ధతి కూడా. అంటే పోయిన తర్వాత ముక్తిని ప్రతిపాదిస్తుంది. దేహ పతనానంతర ముక్తి, ఇది మధ్యమ మోక్షేచ్ఛ. అద్వైతానికి అది సరిపోతుంది. నువ్వు తీవ్ర మోక్షేచ్ఛ కలిగిన వాడు అయితే తప్ప అద్వైతాన్ని అందుకోలేవు. అందుకని ఇక మంద మోక్షేచ్ఛ జోలికి వచ్చామనుకోండి, అయ్యా గురువుగారు ఓ రక్ష కట్టేయండి నా చేతికి, ఓ పని అయిపోతుంది నాకు అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తావు? ఆయనను మోక్షాన్ని సముపార్జించవయ్యా, బ్రహ్మజ్ఞానాన్ని సముపార్జించవయ్యా, రావయ్యా నీకు మహావాక్యాలు చెప్తానంటావా? అనం కదా. కాబట్టి ఏ షాపులో ఏవి లభిస్తే అక్కడికి పోతారు, అంతేగా, ఇది మానవ ధర్మం. కాబట్టి బ్రహ్మజ్ఞానం కావాలనుకున్న వారు బ్రహ్మనిష్ఠునే వెతుకుతారు. అక్షరేకులు కావాలనుకున్న వాళ్ళు అక్షరేకులు కట్టే గురువు దగ్గరికి వెళుతారు. ఏదైనా గురుస్వరూపం ఈశ్వరుడు, భేదం లేదు.